దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని మనతో సెలవిస్తున్నారు. మన తండ్రి అయిన యెహోవా కన్నుల ఆకాశం నుండి మన అందరినీ పరిశీలించుచున్నాడు. కాబట్టి మనం అందరము తండ్రి వల్లే పరిశుద్ధత కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి కృప మన ఎడల విస్తారముగా ఉంటుంది. మన శక్తి చేతనైనను బలము చేతనైనను ఎటువంటి కార్యము చేయలేము. కేవలము దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. దేవుని కృప మాత్రమే మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగేటట్లు చేస్తుంది. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఎటువంటి పర్వతం లాంటి సమస్య వచ్చినా దేవుని ఆత్మ చదును భూమిగా సమస్యను మారుస్తుంది. కాబట్టి మనం అందరము సమస్యను చూసి భయపడకూడదు. దేవుణ్ణి బట్టి మనం అందరము అతిశయించాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.